ఓకే. మనకైతే ఫస్ట్‌గా 2 థర్మాకోల్ షీట్లు అయితే కావాలి. అవి కూడా స్క్రాప్‌లో దొరికినయే. 2 థర్మాకోల్ షీట్లు అయితే మనం తీసుకొని రేయిబోట్‌నైతే చేయడమనేది జరుగుతుంది. వీడియోలో చూపించిన విధంగా ఆ 2 థర్మాకోల్ షీట్లను అయితే మనం అంటించేసుకోవాలి, అటాచ్ చేసేసుకోవాలి. స్క్వేర్ టైప్‌లో అలా గమ్ వేసేసుకొని షీట్‌ని అయితే మనం ఇంకో షీట్‌ని పెట్టాలి. ఒక షీట్ పైన పెట్టి కొంచెం ఒత్తుకున్నట్టయితే కొంచెం ఈవెన్గా మొత్తం మధ్యన గ్యాప్ లేకుండా, ఖాళీ ఏం లేకుండా మంచిగా అతుక్కుంటాయి రెండును. అతుక్కున్న తర్వాత ఎడ్జెస్ని అయితే మనం కొంచెం నీట్గా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఎడ్జ్లు అనేవి క్లీన్గా అవుతాయి. నీట్గా అయిన తర్వాత చూడడానికి కూడా బాగుంటుంది. ఇగో 2 వైపులు ఇలా ఈవెన్గా నీట్గా, అంటే స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకుని కిందికి ఉన్న పీస్ వచ్చేసి కొంచెం చిన్నగా, పైన ఉన్న పీస్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నట్టు మనం చూసి కట్ చేసుకుంటే బోట్ చూడడానికి కొంచెం అందంగా కనిపిస్తుంది. ఇంకా యాజ్ టీజ్గా పైనుంచి కూడా కొంచెం కట్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు వచ్చేసి సెంటర్ చూసుకోవాలి. అటువైపు నుంచి ఇటువైపు నుంచి సెంటర్ చూసుకుని చిన్న మార్క్ చేసుకుంటే కొంచెం క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా పీసెస్ అనేవి తీసేసుకోవాలి. అదో అలా మిగిలిన పీస్ అనేది సైడ్ చేసి ఎడ్జ్ అనేది ఆపోజిట్లో 2 ఒకే విధంగా స్ట్రైట్గా ఉండాలి. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి కాకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనం స్ట్రైట్గా చూసేటప్పుడు కూడా కొంచెం బాగుంటుంది, అందంగా కనిపిస్తుంది అన్నమాట మన బోటు. ఇలా తర్వాత వచ్చేసి వాటర్లో సర్ఫేస్ అయ్యేటప్పుడు ఏంటంటే ముందుకున్న ఎడ్జ్ అనేది కొంచెం స్మూత్గా షార్ప్గా చేసుకుంటే ఫ్లో అయ్యేటప్పుడు, రన్ అయ్యేటప్పుడు కొంచెం నీట్గా వెళ్ళడం అవుతుంది అన్నమాట. ఆ తర్వాత మనం మోటార్ మౌంటింగ్ చేసుకోవడానికి వచ్చేసి ఒక చెక్క ముక్కను అయితే తీసేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఆ చెక్క ముక్కను అయితే మనం తీసుకోవాలి. తీసుకుని లోపల అటాచ్ చేయడానికి, అంటించుకోవడానికి కొంచెం దానికి చిన్న దీనిలాగా పీస్ అయితే తీసుకోవాలి. గ్యాప్ చేసి చిన్న గుంతలా తీసుకోవాలి. ఎంత అంటే మనం 2 షీట్లు పెట్టేసుకున్నాం కదా, అంటించేసుకున్నాం కదా, 1 ఇంచ్ ఉంది కాబట్టి మనకు ఆ పైన ఉన్న షీట్ మొత్తాన్ని అయితే ఆ 1 ఇంచ్ మనం తీసేసుకుంటే ఈ చెక్క ముక్క అనేది 1 ఇంచ్ లోపలికి వెళ్తుంది కాబట్టి మోటారు తిరిగేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది, లూజ్ అవ్వకుండా. మౌంటింగ్ కొంచెం గట్టిగా ఉంటే, ఎందుకంటే మన మోటార్ పైన ఫ్యాన్ పైన ఆధారపడి బోట్ వెళ్తుంది కాబట్టి దాన్ని కొంచెం గట్టిగా మనం చేసుకోవాలి. కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకో 1 ఇంచ్ లోపలికి వెళ్ళింది ఇప్పుడు చెక్క ముక్క. దానికి సపోర్టెడ్గా మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో వచ్చేసి 2 చెక్క పీసులని తీసేసుకోవాలి. దానికి వచ్చేసి మళ్ళీ గ్లూ గమ్ వేసేసుకొని ఫుల్గా అంటించేసుకోవాలన్నమాట. లోపల కొంచెం గమ్ వేసి అలా అదేవిధంగా మనం చెక్కకు కూడా కొంచెం గమ్ వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ చెక్క కూడా అలా గమ్ వేసి పెట్టుకుంటే కొంచెం గమ్ ఎక్కువ వేసుకున్నట్టయితే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, కొంచెం బలంగా గట్టిగా ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి అది 90 డిగ్రీ రైట్ యాంగిల్ ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఏమైనా క్రాస్ అయినట్టయితే మోటార్ తిరిగేటప్పుడు బోట్ అనేది స్ట్రైట్గా వెళ్ళకుండా క్రాస్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి 90 డిగ్రీస్లో మనం పెట్టేసుకోవాలి, రైట్ యాంగిల్ పెట్టి కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చెక్ పీసులను కూడా మనం 2 వైపులు పెట్టేసుకోవాలన్నమాట. గమ్ వేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రా వచ్చింది గమ్ అయితే మనం తీసేసుకోవాలి. ఇగో వీడియోలో చూపిస్తున్నట్టు ఆ చెక్క పీసులను ట్రయాంగిల్లో కట్ చేసిన చెక్క పీసులను కూడా మనం అంటించేసుకోవాలి. ఆ చెక్క పీసులు కూడా 90 డిగ్రీస్ ఉంటాయి, రైట్ యాంగిల్లో ఉంటాయి. ఈ 2 వైపులు 2 పెట్టేసరికి ఏంటంటే మరి అటు ఇటు వెళ్ళే అవకాశం అయితే ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా పీసులు తీసుకోవడం వలన అవి అంటించేటప్పుడు కూడా కొంచెం గట్టిగా చెక్కకు అదును పట్టుకుంటూ అలాగే కింద కూడా కొంచెం ఒత్తుకుంటే గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇక చూసుకున్నట్టయితే గట్టిగా స్ట్రాంగ్గా అయ్యింది.
వీడియోలో చూపిస్తున్నట్టు మనం అటాచ్ చేసుకోవాలి. అలాగే నేనైతే 2200 మిల్లీ యాంప్స్ బ్యాటరీ అయితే లిపో బ్యాటరీ తీసుకున్నాను. దానికి సరిపడా మనం చెక్క ముక్కకి ఏ విధంగా అయితే మనం థర్మాకోల్ షీట్ కట్ చేసి పెట్టడానికి చేసుకున్నామో, ఈ బ్యాటరీ పెట్టడానికి కూడా అదే విధంగా కట్ చేసి అక్కడ ఉన్న పీస్ తీసి దానికి స్పేస్ అనేది మనం చేసుకోవాలి. ఈ విధంగా స్పేస్ చేసుకుంటే బ్యాటరీ కరెక్ట్గా మూవ్ అవ్వకుండా, బ్యాటరీ లూజ్ అవ్వకుండా కొంచెం టైట్గా వెళ్ళేలా పెట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఆ వైర్ కూడా కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి వైర్ కూడా ఇన్సర్ట్ అవ్వడానికి తీసేసుకుంటే మనకి బ్యాటరీ నీట్గా లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. చూసుకున్నట్టయితే ఆ విధంగా తీసేసుకోవాలి. ఇదే విధంగా తీసుకుంటే బ్యాటరీ అయితే నీట్గా ఇన్సర్ట్ అవుద్ది. ఇప్పుడైతే లూజ్ లేకుండా టైట్గానే ఫిట్ అయింది. అంటే ఒకవేళ మోటార్ తిరిగి బోట్ వెళ్ళేటప్పుడు ఏమైనా జరిగినా సరే బ్యాటరీ పడిపోకుండా ఉండడానికి స్టడీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మోటార్ని వచ్చేసి మౌంటింగ్ చేసేసుకోవాలి 2 స్క్రూలతో. యాక్చువల్లీ ఆ చెక్కకైతే డ్రిల్ వేసాను, ముందే డ్రిల్లింగ్ వేసుకొని హోల్స్ అయితే 2 పెట్టుకోవాలి. హోల్స్ 2 పెట్టుకుంటే స్క్రూలు ఈజీగా వెళ్తాయి, లేదంటే వెళ్ళవు, చాలా కష్టంగా ఉంటుంది. ముందైతే డ్రిల్ వేసుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతాయి స్క్రూలు. ముందు డ్రిల్ వేసాను కాబట్టి ఈజీగా స్క్రూలు వెళ్ళిపోయాయి. మీరైతే ముందు డ్రిల్ వేసేసుకోండి. డ్రిల్ వేయకపోతే స్క్రూ వెళ్ళడం కష్టం, స్క్రూ వెళ్ళదు మ్యాక్సిమం. ఇప్పుడు ఆ ఫ్యాన్ పైన ఆధారపడి మన బోట్ అయితే వెళ్తుంది. ఫ్యాన్ తిరగడం ద్వారా ముందుకైతే వెళ్తుంది ఎయిర్ బోట్. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మనకి అవి పెంతాలుగు రీపుల్ అనమాట. ఈ పెంతాలుగు రీపుల్స్ని మనం సేమ్ యాస్టీస్గా బ్యాటరీ ఎలా ఇన్సర్ట్ చేసుకున్నామో, ఆ మౌంటింగ్ చేసిన చెక్కని ఎలా అయితే ఇన్సర్ట్ చేసుకున్నామో ఇవి కూడా అలానే 1 ఇంచ్ లోపలికి పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ లోపలికి పెట్టేసుకుని వచ్చేసి తర్వాత 3 mm ఎస్ఎస్ రాడ్లు ఉంటాయి. ఈ ఎస్ఎస్ రాడ్లని సేమ్ లోపల అలా పెట్టేసుకుంటే మనకి రడ్డర్ లేదంటే అదే మన స్టీరింగ్స్ ఉంటాయి కదా రడ్డర్స్, అవి వచ్చేసి ఫ్రీగా మూవ్ అవుతాయి అన్నమాట. ఆ రీఫ్లు అలా ఫ్రీగా తిరిగితే అవి క్లియర్గా అయితే అవి స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ పైప్స్కి వచ్చేసి మనకి పీవీసీ షీట్ ఉంటుంది. ఈ షీట్ని వచ్చేసి మనం సెంటర్గా 2 పీసులు అయితే చేసేసుకోవాలి. ఈ పీసులు అయితే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో పెట్టుకోవాలి. మరి చిన్నవి అయితే మనకి కంట్రోలింగ్ కరెక్ట్గా ఉండదు. పెద్దవి పెట్టుకున్నామంటే కంట్రోలింగ్ ఎక్కువయ్యి బోట్ అనేది పల్టీ కొట్టే అవకాశం ఉంటుంది. సో మనం మీడియం పీసులు పెట్టేసుకోవాలి. మీడియం పీసులు పెట్టుకుంటే కంట్రోలింగ్ బాగుంటుంది చేయడానికి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పైప్స్కి సెంటర్లో ఉండేలాగా మనం ఆ పీసులను అయితే అంటించేసుకోవాలి. ముందైతే ఆ పీసులకి సరిపడా పైప్ని మనం కట్ చేసుకోవాలి. క్లియర్గా నీట్గా కట్ చేసుకుంటే అవి అటు ఇటు మూవ్ అయ్యేటప్పుడు ఏంటంటే అడ్డుకోకుండా స్మూత్గా మూవ్ అవుతాయి. స్మూత్గా మూవ్ అవడం వల్ల మనకి బోట్ అనేది మనం లెఫ్ట్ కాలంటే లెఫ్ట్కి, రైట్ కాలంటే రైట్కి మనం తిప్పేసుకోవచ్చు స్మూత్గా ఉంటే. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పైప్కి సెంటర్లో ఆ పీస్ వచ్చేలాగా మనం గమ్ వేసుకోవాలి. అలా నీట్గా అంటించేసుకుంటే ఈ విధంగా నీట్గా అంటించుకున్నట్టయితే మనకు సెంటర్లో ఉన్నట్టయితే బాగుంటుంది అన్నమాట. ఓ సైడ్కి అయినట్టయితే మళ్ళీ ఎయిర్ ప్రెజర్ ఓ సైడ్కి వెళ్ళడం వల్ల కంట్రోలింగ్ కరెక్ట్గా ఉండదు. సేమ్ 2 పీసులు అలానే అటాచ్ చేసుకోవాలి, అంటించుకోవాలి నీట్గా సెంటర్లో ఉండే విధంగా. ఈ విధంగా అంటించుకున్నట్టయితే బాగుంటుంది అన్నమాట. సెంటర్లో ఉన్న విధంగా అంటించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రీగా మూవ్ అవుతాయి అన్నమాట. ఫ్రీగా మూవ్ అయినప్పుడు మనం అటు ఇటు లెఫ్ట్ రైట్ కావాలన్నప్పుడు ఫ్రీగా బోట్ని అటు ఇటు కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత మనకి 2 ఒకేసారి మూవ్ అవ్వాలి కాబట్టి ఆ రెండింటిని అటాచ్ చేస్తూ ఈ చెక్కను వచ్చేసి 1 mm ప్లేవుడ్ షీట్, అది నార్మల్గా ఐస్ క్రీమ్స్లో ఉంటుంది కదా, అదే దాన్ని వచ్చేసి వాటికి సరిపడా కట్ చేసుకోవాలి నీట్గా. ఎడ్జెస్ కొంచెం స్మూత్గా రేడియస్ వచ్చేలా కొంచెం కట్ చేసుకుంటే
బాగుంటుంది, అందంగా ఉంటుంది చూడడానికి. కొంచెం స్మూత్గా అలాగా చిన్నది చేసేసుకోవాలి. వాటికి సరిపడా, రెండింటికి సరిపడా క్లియర్గా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఆ రెండింటిని అటాచ్ చేస్తూ మనం ఫిట్ చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్టు 2 హోల్స్ అయితే వేసేసుకోవాలి. క్లియర్గా కొంచెం పెద్ద హోల్స్ వేసుకున్నట్టయితే ఫ్రీగా మూవ్ అవుతాయి రడ్డర్స్ అనేవి అటు ఇటు. రడ్డర్స్కి కూడా మనం 2 స్క్రూలు అయితే ఫిట్ చేసుకోవాలి కాబట్టి 2 ఒకే డిస్టెన్స్లో ఉండాలి కాబట్టి రడ్డర్స్కి మనం మార్క్ చేసుకొని 2 క్లియర్గా వీడియోలో చూపిస్తున్నట్టు స్క్రూలు అనేవి ఫిట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆ రెండింటిని అటాచ్ చేసుకుంటూ ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు రెండింటిని మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా అవి హోల్స్ మనం పెద్ద వేసాం కాబట్టి ఫ్రీగా మూవ్ అవుతాయి అన్నమాట. ఇది 9 గ్రామ్స్ సర్వో మోటార్. ఇది మనకి అటు ఇటు కంట్రోల్ చేయడానికి ఆ మోటార్ పనిచేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా అది పట్టే విధంగా కట్ చేసుకొని, కొంచెం టైట్గా పట్టే విధంగా కట్ చేసుకొని గమ్మేసి అంటించేసుకోవాలి. ఆ పీస్కి ఇంకా మోటార్కి కనెక్ట్ అయ్యే విధంగా హోల్ చేసుకొని మోటార్లో వీడియోలో చూపిస్తున్నట్టు అలా చిన్న ఐరన్ రాడ్ ఒకటి పెట్టేసేసుకొని మనం చేసుకోవాలన్నమాట. ఇది నేనైతే 30 amps ఈఎస్సి వాడాను. 1000 kV 1000 kW మోటార్ కాబట్టి మనకి 30 amps ఈఎస్సి సరిపోద్ది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 6 channel రిసీవర్ను నేనైతే తీసుకున్నాను, FSI 6. ఈఎస్ఐ అనేది మోటార్ తాలూ ఈఎస్ఐ అనేది ఇప్పుడు ఛానల్ నెంబర్ 3లో మనం పెట్టేసుకోవాలి. అలాగే రడ్డర్ది వచ్చేసి ఛానల్ నెంబర్ 1లో మనం పెట్టేసుకోవాలి. ఛానల్ నెంబర్ 1లో పెట్టేసుకుంటే మనకి రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మూవ్ చేయడానికి రైట్ హ్యాండ్లోకి వస్తుంది. ఈ విధంగా బ్యాటరీలు పెట్టేసుకొని ఆన్ చేయాలి. క్లియర్గా ఆన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. చెక్ చేసి చూసిన తర్వాత మనకు వచ్చేసి మనకి రైట్ కళ్ళంత రైట్, లెఫ్ట్ కళ్ళంత లెఫ్ట్ వచ్చేసి మూవ్ అవుద్ది అనమాట. మోటార్ ఇప్పుడు రన్ అవుద్ది క్లియర్గా. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ బోట్ అయితే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం బోట్ని మూవ్ చేయడమే లేటు. ముందుకు పీస్ పెట్టి చూసినట్టయితే ఆ గాలి ఫోర్స్కి ఆ పీస్ అనేది ఎగరడం జరిగింది. రైట్ లెఫ్ట్ అనేది మనం క్లియర్గా చేసుకోవచ్చు. అవి అయితే మనం హోల్స్ అనేవి ఫ్రీగా వేసుకుంటే మనకు ఫ్రీగా రైట్ లెఫ్ట్ అనేది మూవ్ అవుద్ది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ట్రై చేసి చూద్దాం. బోట్ అయితే చక్కెరలు కొడుతుంది ఇప్పుడు క్లియర్గా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసుకున్నట్టయితే మన బోట్ బాగానే చక్కెరలు కొడుతుంది. మేము ఏదో గాలం వేయడానికి వచ్చామనుకొని వెనక్ సైడ్ నుంచి ఒక అతను వచ్చేసి ఆ చెట్ల దగ్గర వేయండి అని చెప్తున్నారు. గాలం వేయడం లేదు, చేపలు పడడానికి రాలేదు, బోట్ వదిలాము, బోట్ తయారు చేసాము, దాన్ని ట్రై చేయడానికి అనేసి వచ్చామని చెప్పాము. చూసుకున్నట్టయితే మన బోట్ బాగానే చక్కెరలు కొడుతుంది. ఇదేవిధంగా ఇంకా ఎన్నో వీడియోలు చేసి పెడతాను. మీరు నన్ను సపోర్ట్ చేసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని నేను అనుకుంటాను. సో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.
చక్కర్లు బాగానే కొడుతుంది, గిర్రు గిర్రు మనం తిరుక్కుంటూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టయితే ఇంతకంటే బెటర్గా వీడియోలు చేసి పెట్టి చూపిస్తాను మీకు. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.